అంటే జోగి రమేష్ గారు జనార్దన్ రావుతో తాను ఎలాంటి ఫోన్ కాల్ మాట్లాడలేదు, వాట్సాప్ చాట్ చేయలేదని మీరు చెప్తున్నారు. కానీ ఉదయం నుంచి ఒకటి వాట్సాప్ కాల్కి సంబంధించింది ఒకటి ఇప్పుడు ప్రచారంలో ఉంది. దానిపైన జోగి రమేష్ అన్న ఎమ్మెల్యే అని ఉంది. మండే అంటే 22 సెప్టెంబర్ సోమవారం కమ్ మై హోమ్ అని మీరు మెసేజ్ పెట్టినట్టు, 20 సెకండ్లు వాయిస్ కాల్ ఒకటి మాట్లాడినట్టు, తర్వాత 20 సెకండ్లు 12 సెకండ్లు ఒక వాయిస్ కాల్ మాట్లాడినట్టు, తర్వాత మీరు ఒక మెసేజ్ పెట్టినట్టు, వెన్ ఆర్ యూ గోయింగ్ ఆఫ్రికా కాల్ మీ ఫేస్ టైం. దానికి జనార్దన్ రావు రిప్లై ఓకే అన్న అంటూ ఒకటి ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. దీనిపై మీ సమాధానం ఏంటి సార్? ఎన్ని కట్టుకథలైనా కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అని కూడా చెప్పాను కదా, ఎన్నైనా సృష్టిస్తారు. నేను చెప్పాను కదా, దేనికైనా రెడీ. ఓకే, చంద్రబాబు నాయుడు రమ్మంటున్నా కదా, చంద్రబాబు నాయుడు కొడుకు రమ్మంటున్నా కదా, ఒక్క మాట చెప్పండి అన్నాను కదా. దుర్గమ్మ టెంపుల్కి వచ్చావు, వెంకన్న సాక్షి ఒక్క మాట చెప్పండి అయ్యా, జోగి రమేష్ తప్పు చేశాడని చెప్పు, నేను ఏ శిక్షకైనా రెడీ అని చెప్తుంటే ఇంతకన్నా ఇంకేం కావాలండి? ఓకే, సిట్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, సిట్ అధికారి, దర్యాప్తు అధికారి కూడా చెప్తా ఉన్నా, సిట్ దర్యాప్తు అధికారికి మీకు కుటుంబం ఉంది, మీకు పిల్లలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పేసి జోగి రమేష్ నిరికిద్దామనో, జోగి రమేష్ని జైలుకు పంపిద్దామనో, చంద్రబాబు నాయుడు రాక్షానందం కోసం మీరు కూడా అతనికి తొత్తులుగా మారితే పైన దేవుడు ఉన్నాడు. ఓకే, మీకు భార్య బిడ్డలు ఉన్నారు, మిమ్మల్ని క్షమించరు గాక క్షమించరు. చంద్రబాబు నాయుడు ఏముంది? ఓకే, భూమి గుండ్రంగా ఉంటుంది, ముఖ్యమంత్రి పీఠంలో 2 సంవత్సరాలు ఉంటాడు, ఓకే, మళ్ళీ పోతాడు. అధికారి మీరు శాశ్వతంగా ఉంటారు. దయచేసి మీరు ఇటువంటి తప్పుడు కథలకి, కథా స్కీమ్ ప్లే, డైరెక్షన్ చంద్రబాబు చేసేదానికి మీరు ఒత్తిడికి తలవద్దని చెప్పేసి 10 టీవీ ద్వారా సిట్ అధికారుల్ని అభ్యర్థిస్తా ఉన్నా, కోరుతా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చెప్తా ఉన్నా. అంటే రమేష్ గారు 22వ తారీఖున మీరు వాట్సాప్ స్టార్ట్ చేసినట్టుగా ఒకటి బయటకు వచ్చింది. రెండోది 23వ తారీఖున జనార్దన్ రావు మీ ఇంటికి వచ్చి కలిశాడు అంటే ఇప్పుడు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని సేకరిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? చంద్రబాబు నాయుడు సృష్టి లోకి రాష్ట్ర ప్రజలు ఏవేందో తెలుగుదేశం పార్టీలో ఉన్న 99% లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఆక్షేపిస్తా ఉన్నాడు. జోగి రమేష్ పేరు ఏంటి, చంద్రబాబు నాయుడు ఇరికియడం ఏంటి, తప్పు కదా. వాళ్ళ మీద గుండెలు మేట చేసుకోండి. నాకు సంబంధించిన అంటే నా వర్గానికి సంబంధించిన నా రక్త సంబంధికులైన వ్యక్తులు అనగాని సత్యప్రసాద్, కొనకళ్ళ నారాయణ గారు, అదేవిధంగా పీతాని సత్యనారాయణ గారు, కేఈ గారు, గౌతు శిరీష, వాళ్ళని కూడా చంద్రబాబుని అడగమంటున్నా. జోగి రమేష్ అడుగుతా ఉన్నాడు, వెంకన్న సాక్షి గారు రమ్మంటున్నాడు, కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మంటా ఉన్నాడు. ఇటువంటి తప్పుడు కేసు పెట్టామని చెప్పేసి మా వర్గ ప్రజలు అడుగుతా ఉన్నారు. మీరు జోగి రమేష్ చెప్పినట్టుగా ఛాలెంజ్ చేసినట్టు స్వీకరించమని చెప్పేసి చెప్పమని అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ ని స్వీకరించమని కోరుతా ఉన్నా. నా వర్గానికి సంబంధించిన ఆ వ్యక్తుల కుటుంబాలు కూడా ఉన్నాయిగా, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారుగా. అంటే జోగి రమేష్ గారు వాళ్ళు కూడా మీపై ఆరోపణలు వచ్చాయి, మరి కులాన్ని ఎందుకు లాగుతున్నట్టు, వర్గాన్ని ఎందుకు లాగుతున్నట్టు? కులంలో పుట్టాను కాబట్టి, నా కులానికి, నా ప్రజలకి, నా వర్గాలకి నేను చెప్పుకోవాలి కాబట్టి. చంద్రబాబు నాయుడు ఈ విధంగా తప్పుడు పనులు చేస్తా ఉన్నాడు, తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు, తప్పుడు కేసులో నన్ను ఇరికిస్తా ఉన్నాడు. నా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి కాబట్టి, నా నిజాయితీ గురించి నా ప్రజలకు తెలుసు కాబట్టి, నా రక్త సంబంధికులు నేను చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటాడు? నా వర్గాల ప్రజలు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నన్ను అభిమానించే చంద్రబాబు నాయుడు కులంలో కూడా నన్ను అభిమానించే వాళ్ళకి నేను చెప్పుకోవాలి కదా. వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులకు నేను చెప్పుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు నెప్మేసేస్తే, చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ఒక కేసు పెట్టేస్తే నోరు మూసుకొని కూర్చోవాలా? చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి రేపు రాబోయే రోజుల్లో చెప్పటం కోసమే ఇదంతా చెప్తారు.
ఏ విధంగా దుర్మార్గంగా జోగి రమేష్ ఇరికిచ్చావో, నీకు పిల్లలున్నారు రా బాబు, నీకు కొడుకున్నాడు, నీకు మనవడున్నాడు, అక్రమ కేసులు ఇరికించడం ఏంట్రా బాబు, ఈ బుద్ధి తక్కువ వాళ్ళారా అని చెప్పేసి అడుగుతారు. ఓకే, నా వర్గాల ప్రజలు అడగరా, నా కులం వాళ్ళు అడగరా? రైట్. అంటే జోగి రమేష్ గారు మీరు జనార్దన్ రావుతో మాట్లాడినట్టుగా కాల్ డేటా కూడా ఉంది అని కొందరు అంటున్నారు. మరి చెప్పిందే చెప్పు. కట్టు కథలు ఇవన్నీ కూడా చంద్రబాబు డైరెక్షన్. ఎవడన్నా సిట్ అధికారులు కూడా దయచేసి చెప్తా ఉన్నా, తప్పుడు పనులు చేయొద్దు. చంద్రబాబు నాయుడు చెప్పాడని తప్పుడు పని అసలు చేయబాకండి. సిట్ అధికారులు, మీరు అధికారి. చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు ఉంటాడు, 2.5 సంవత్సరాలు ఉంటాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. మీరు మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించండి. మీరు ఉద్యోగంలో 60-62 సంవత్సరాల పాటు ఉంటారు. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు. ఆ ఉసురు మీకు తగలకూడదు. పైన దేవుడు దయచేసి చెప్తా ఉన్నా, ఇది గమనించమని చెప్తా ఉన్నా. నిర్భయాన్ని, నిజాన్ని నిర్భయంగా చెప్తా, దమ్ముగా చెప్తా. అంతేగాని కేసు పెట్టారు పారిపో. కృష్ణా జిల్లాలో దమ్ముగా రాజకీయాలు చేసిన కుటుంబం నాది. ఆ చరిత్ర మాకుంది. చంద్రబాబు నాయుడు కేసు పెట్టి అంతనాతన జోగి రమేష్ పారిపోతాడనో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతా, సిట్ అధికారులు కూడా నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. అర్ధరాత్రి అవసరంలా, అపరాత్రి అవసరంలా, దాడులు చేయవసలా, నా ఇంటికి రా, అన్నీ చూపిస్తా. ఓకే, అంతేగాని పనికి మాలిన మాటలు, సిట్టోళ్ళు వచ్చేసారు లేకపోతే సోదాలు చేసేసారు, ఇవన్నీ అవసరంలా. సిట్ అధికారులు కూడా చెప్తున్నా, 10 టీవీ సాక్షిగా చెప్తా ఉన్నా, రండి, స్వాగతం సుస్వాగతం. ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తా. చంద్రబాబు నాయుడు దుర్మార్గాలని ఎండగట్టడంలో జోగి రమేష్ ఎప్పుడు కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాడు. అంటే జోగి రమేష్ గారు వాట్సాప్ చాట్ తప్పుడు ఆధారం అంటున్నారు, కాల్స్ చేయలేదంటున్నారు. మరి ఈ తప్పుడు ఆధారాలపైన మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? నిజం ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. చట్టపరంగా అన్ని విధాల ప్రజాపరంగా పోరాటం చేస్తా. నా నిజాయితీ ఉందని చెప్పి అందరికీ తెలుసులే, అందరికీ తెలుసు. నా నిజాయితీ, నా మంచితనం నన్ను గెలిపిస్తుంది. దాంట్లో ఎటువంటి నేనేదో అది చేయాలా, నా చంద్రబాబు నాయుడు లాగా రాక్షస ఆనందం పొందాలన్న ఉద్దేశం నాకు లేదు. నిజం ఎప్పటికైనా నేను బయటకు వచ్చేస్తాను. రైట్. థ్యాంక్ యూ జోగి రమేష్ గారు.